వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. ముందుగా TG24 టీవీ ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పర్యటించారు. గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి సూపర్ 6 పథకాల గురించి తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంతకుముందు బట్టువారిగూడెంలోని రామాలయ్యను దర్శించుకున్నారు. అనంతరం రజక వీధి వైఎస్ఆర్ కాలనీలోని వెళ్లినప్పుడు రోడ్లు డ్రైనేజీలు గురించి చెప్పారని అన్నారు. వీరితో విజయ్ కుమార్, బోడ అనీష్, వెంకటేశ్వరరావు, శ్రీరాములు, రామారావు, రాయప్పయ్యహాను మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నన్ను టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పంపించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, క్యాండిడేట్ నారా లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయంలో మద్దతు ఇచ్చిన నా చింతలపూడి ప్రజలు, చింతలపూడి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు చింతలపూడి అంటే ఇది మా అమ్మగారు పుట్టిన ఊరు. నాకు చాలా ఆనందంగా ఉంది. చింతలపూడి ఎప్పుడు వచ్చినా కూడా సొంత ఇంటికి వచ్చిన ఆ ఫీలింగ్ ఉంటుంది. చాలా ఎమోషనల్ ఫీలింగ్ అది. ఇక్కడ మరి చాలా మంది బంధువులు లేకపోతే తెలిసిన వాళ్ళు చాలా పరిచయాలు ఉన్నాయి. చింతలపూడి రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మరి చింతలపూడి టౌన్ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు నన్ను ఇక్కడికి స్వాగతించారు. వారందరూ కూడా నేను పేరు పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇక్కడ సమస్యలు చూస్తే మరి సిటీ మెడికల్ షాప్ నుంచి మరి ఇటు బట్టువారిగూడెం రోడ్ చూస్తే ఎంత దారుణంగా ఉందంటే మరి నేనే స్వయంగా మరి బైక్ మీద వస్తూ ఇబ్బంది పడ్డాను. మరి ఇక్కడ చాలామంది కూడా మరి టౌన్కి వచ్చి వాళ్ళ వ్యాపార నిమిత్తం కానివ్వండి, లేకపోతే వాళ్ళ రోజువారీ పని నిమిత్తం కానివ్వండి, మరి చాలామంది చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తారు. మరి ఇంత అధ్వానంగా ఉన్న రోడ్డు పరిస్థితి చూస్తే మరి ప్రభుత్వం సంక్షేమం పేరుతో పేదలకి ఏదో డబ్బులు ఇస్తున్నా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ని అంధకార రాష్ట్రంగా మార్చింది. సంక్షేమం, అభివృద్ధి రెండు కలులాగా చూసే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ. మరి మనం చూసాం గతంలో హైదరాబాద్లో ఐటీ సంబంధించి కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, సైబరాబాద్ కానివ్వండి, ఇవి తీసుకురావడం వల్ల మరి నాలాగా చాలామంది కూడా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో, ప్రపంచ స్థాయిలో మరి పని చేసుకుంటూ ఒక మంచి స్థితిలో ఉన్నారు. మరి తిరిగి ఆ డబ్బుని ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, వాళ్ళ పేరెంట్స్ కానీ పంపించడం వల్ల జీవన శైలి కానివ్వండి, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కానివ్వండి చాలా మెరుగుపడ్డాయి. మరి ఒక విజనరీ నాయకుడు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేసే పనులు ఈ విధంగా ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మరి అభివృద్ధి అంటే అసలు అర్థం కూడా తెలియని ముఖ్యమంత్రి మరి ఈ యొక్క పేద ప్రజల్ని సంక్షేమ పథకాలని చెప్పి కొంతమందికి ఇస్తూ మరి ఇచ్చిన హామీలు కూడా మర్చిపోయి ఈరోజు మభ్యపెడుతున్నారు. మద్యపాన నిషేధం అన్నారు అంచెలంచెలుగా. మద్యం షాపులు పెరిగాయి, బెల్ట్ షాపులు పెరిగాయి. మరి నాశరకమైన మందులు ఇచ్చి జనాల ప్రాణాలను కూడా తీసుకుంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం. ఎస్సీ కార్పొరేషన్ సప్లాన్ ఫండ్స్ కూడా దారి మళ్లించి మరి జనాల ఓట్లు కొనాలని చూస్తున్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ మొన్న జరిగిన బీసీ గర్జన చూస్తే మరి లక్షలాది మంది బీసీ బహిరంగ మీటింగ్ రావడం జరిగింది.
మరి ఆ మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు బీసీ డిక్లరేషన్ ఎలా ఉండబోతుందో. 50 సంవత్సరాలకే మరి పెన్షన్ అది 4000కి పెంచుతారని చెప్పారు. మరి బీసీలకి ప్రత్యేక చట్టం, మరి బీసీ కార్పొరేషన్ కానివ్వండి, మరి బీసీల యొక్క వాళ్ళ అభివృద్ధి కానివ్వండి, వాళ్ళకి రాజకీయాల్లో మరి సముచిత స్థానం కల్పించడం కానివ్వండి, అలాగే వాళ్ళ చదువు నిమిత్తం కానివ్వండి, ఇలాగ ఎన్నో పథకాలు బీసీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. మరి బీసీల పట్ల చిత్తశుద్ధిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తిని నేనున్నాను అంటూ ముందుకొచ్చి ఒక భీమ్లా నాయక్గా మరి మద్దతు ఇచ్చి ఓట్లు చీల్చకుండా తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడిగా మరి ముందుకెళ్తున్నాయి.